మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను మాదిగల్లో ఉండబడి ఏ ఉపకులానికైనా న్యాయం జరుగుతుందంటే నేను స్వాగతిస్తా. ఇంతకుముందు బి గ్రూప్ లో ఉన్న వాళ్ళు మేము మాదిగలతో కలిసి ఉండం, మేము పక్కకు పోయి మా సొంత వాటా మేము కోరుకుంటామంటే కూడా నేను స్వాగతిస్తా. ఎగ్జాంపుల్ మీ అన్నగా చెప్తున్నా. ఇప్పుడు బుడగ జంగం అంతకుముందు ఎస్సీబీలో ఉన్నది. బుడగ జంగం అంతకుముందు ఎస్సీబీలో ఉన్నది. జనాభా ఎంత? 1,11,710. 1,11,710. వాళ్ళు ఇప్పుడు ఎన్ని వచ్చారు? మొదటి గ్రూప్లో వచ్చేశారు, నంబర్ 1 గ్రూప్లో వచ్చేశారు. ఓకే, నాకు అభ్యంతరం లేదు. కానీ ఇంతకుముందు ఇది ఎక్కడున్నది? మాదిగా బి గ్రూప్లో ఉన్నది. అంటే బి గ్రూప్లో ఉన్న దాన్ని ఈ బి గ్రూప్లో ఉన్నా మాకు 12 వస్తాయి. మళ్ళా మా బుడగ జంగాలకు ఇప్పుడు మాదిగలతో కలిపిన కులాలతో కలుపుకుంటే మళ్ళీ 12 వస్తాయి. అటు 1% అయితే ఇచ్చిందా లేదా కదా? అంటే మాదిగల జనాభా ఉన్న దాని నిష్పత్తి రాకుండా ఒకవైపు అయితే మాదిగలతో ఉన్న 1,00,000 దాటిన కులాన్ని తీసి దానికి ఒక గ్రూప్ ఇచ్చారు. మా తగ్గించడానికి అటు ఇచ్చేశారు. నేను వాళ్ళకు పోవడాన్ని నేను స్వాగతిస్తా. కానీ దళితుల్లో అత్యధిక జనసంఖ్య గల 3వ కులము నేతకాని. మీ లిస్టుల ప్రకారమే చెప్తున్నా. దళితుల్లో అత్యధిక జనసంఖ్య గల 3వ కులము నేతకాని. సాక్ష్యం ఏంటిది? మీ సోదరుడిగా నేను సాక్ష్యం చెప్తున్నా, చూడండి. నేతకాని ఇప్పుడు అత్యంత అభివృద్ధి చెందిన కులాల్లో పెట్టిండ్రు. అంతకుముందు సి గ్రూపులో ఉన్నది. మరి వాళ్ళ జనాభా ఎంత? 1,33,072. దీన్ని మాలల్లే ఉంచుకున్నారు. అంటే వీళ్ళది కూడా లాక్కోవాలని. అక్కడను మా నుంచి తీసి సపరేట్ ఇచ్చేటట్టు చేశారు. నేను దాన్ని స్వాగతిస్తా. 1,10,000 అయినా మా బుడగ జంగాలు ఇతర కులాలకు న్యాయం జరుగుతుందంటే నేను స్వాగతిస్తా. మరి 1,10,000 బి గ్రూప్ నుండి తీశారు కదా. మరి 1,33,000 ఎక్కువనా 1,10,000 ఎక్కువనా? 1,33,000 ఎక్కువ. మరి 1,33,000 వాళ్ళను వేరే గ్రూపులో చేర్చాలి కదా. అది 1% ఇస్తారా, 0.5% ఇస్తారా, 2% ఇస్తారా అని కాదు. వేరే గ్రూపులు చేర్చాలా వద్దా? చేర్చాలి. మరి అదెందుకు అందబెట్టుకున్నారు అంటే ఇక్కడ ఈ 1,33,000 మందిని సపరేట్ తీస్తే వాళ్ళతో పాటు ఇంకో 2-3 కులాలు కలిపితే 1,70,000 అంటే ఇంకొక 40,000కు సంబంధించిన ఒక 2-3 కులాలు కలిపినారు అనుకో, అప్పుడు 1% వస్తుంది కదా. కానీ 1% వస్తే ఎవరికి తగ్గుతుంది? ఆడ మాలలు తగ్గుతుంది. అప్పుడు మాలలకి ఎంత వస్తుంది? 4 వస్తుంది. అంటే వాళ్ళది మాత్రం 4 వచ్చే కాడ 5 చేసుకోవడానికి 1,33,000 నేతకాన్ని నన్ను పెట్టుకుంటారు. కానీ మాదిగలకు 11% రావాల్సిన చోట వీళ్ళకు ఎక్కువ వస్తుందని చెప్పి మాదిగల నుంచి ఉండబడే బి గ్రూపులు ఉండే వాళ్ళను నా బుడగ జంగాలను పక్కకు పెట్టిస్తారు. 1,10,000కు ఒక గ్రూప్ చేయడానికి మేజర్ క్యాస్ట్ గా చూసినప్పుడు 1,33,000 మంది ఉండబడే నేతకాన్లు ఎందుకు చూడలేకపోయారు? కారణం ఏంటి అంటే ప్రతి దశలో మా జనాభా పరంగా ఇవ్వలేదని రుజువు అవుతుంది, మా వెనుకబాటు చూడలేదని రుజువు అవుతుంది. అదే సమయంలో అత్యంత వెనుకబడ్డ వాళ్ళలో 1 గ్రూప్ లోకి అత్యంత డెవలప్ అయిన కులాలను చొరబడి వాళ్ళ అవకాశాలు దోసుకోవడానికి సిద్ధపడతానని రుజువు అవుతుంది. మరొక వైపు 3వ స్థానం మీరు నిన్న వివేక్ గారి స్టేట్మెంట్ చూడండి. అసెంబ్లీలో వివేక్ గారి అసెంబ్లీలో స్టేట్మెంట్ చూడండి. ఏం చెప్పారు? దళితుల్లో 3వ అత్యధిక జనసంఖ్య ప్రజలు నేతకాని ప్రజలు, వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ పెట్టమని గతంలో నేను కోరాను అని అన్నాడు ఆయన. నిజమే, ఎన్నికల సమయంలో, పార్లమెంట్ ఎన్నికల సమయంలో అక్కడ నేతకాని బిడ్డ బీజేపీలో పోటీ చేస్తుంటే తన కొడుకును కాంగ్రెస్ లో పోటీ పెట్టినప్పుడు ఈ నేతకాని వాళ్ళందరూ నేతకాని బిడ్డకు ఓటేయకుండా కొంతమంది నేతకాని లీడర్లను తీసుకొచ్చి చూడండి నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అంటే వాళ్ళ కొడుకు నేతకాని ఓట్లు వేయించుకోవడం కోసం. అప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి ఎవరు? బీజేపీ నేతకాని.
అంటే నేతకాని ప్రజలు నేతకాని బిడ్డ ఓట్లేకుండా చేసుకోవడానికి కొంతమంది నేతకాని నేతల్ని తీసుకెళ్లి ఇదే వివేకు నేతకాని వాళ్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వమని కోరిండు. ఇది సాక్ష్యమే కదా. మరి నేతకాని ప్రజలకు మాలలతో సంబంధం లేకుండా మాదిగలతో సంబంధం లేకుండా మాలా మాదిగ కార్పొరేషన్తో పాటు నేతకాని కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలన్న మీరు మరి నేతకాని ప్రజల జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు ప్రత్యేకంగా 1% కేటాయించమని ఎందుకు కోరలేదు? ఎన్నికలకు ముందు మాత్రం నేతకాని వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ కావాలి నీ కొడుకు ఓట్లు వేయించుకోవడం కోసం. కానీ ఇప్పుడు వర్గీకరణ జరిగే సమయానికి మాత్రం వాళ్ళ జనాభాను కూడా చూపించి మీరు దోసుకోవాలి. వాళ్ళ జనాభాను కూడా చూపించి మీరు దోసుకోవాలి. మాదిగల కట్టకు వచ్చినప్పటికేమో బి గ్రూప్ లో ఉన్న వాళ్ళను 1,10,000 ఉన్న వాళ్ళని పక్కకు పెట్టి 1% ఇవ్వమని చెప్తారు. 1,33,000 ఉండబడే నేత కాని వాళ్ళకి మాత్రం వాళ్ళు మీరే కలుపుకుంటారు. ఇదంతా అశాస్త్రీయంగా ఉన్నదనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. ఇదంతా అశాస్త్రీయంగా ఉన్నదనేసి కూడా రుజువు అవుతుంది. మళ్ళా నేను చెప్తున్నా, నేను నంబర్ 1 ఓవరాల్ గా ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ నివేదిక ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నా. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా. కానీ ఎస్సీ వర్గీకరణ చేసేటప్పుడు మీరు జనాభా చూస్తున్నారా, మీ వెనుకబాటుతనం చూస్తున్నారా? మీరు జనాభా చూడలేకపోయినరు, మీరు వెనుకబాటుతనం కూడా చూడలేకుండా పోయినరు. వెనుకబాటుతనమే మీరు చూస్తే ఆ వెనుకబాటుతనంలో అత్యంత అడ్వాన్స్ అయిన కులాలు ఎట్లొచ్చినాయి? జనాభా పరంగానే చూస్తే మా జనాభా నిష్పత్తి పరంగా మాకు రావాల్సిన దానికంటే ఎందుకు తగ్గినాయి? వెనుకబాటు ఉన్నది, మా జనాభా కూడా ఉన్నది. అంటే ఇక్కడ నేను అంటున్నా,